రెండోసారి మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి వాళ్ళ నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళ పెద్దలందరూ ఆశీస్సులతో, కార్యకర్తలందరూ ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ నామినేషన్ వేశాం. ఏదైతే ముహూర్తం సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సింపుల్గా మరి మొదటి సెట్ అనేటువంటిది ఈరోజు వేయడం జరిగింది. మళ్ళీ రేపు లక్షవారం నాడు 25వ తారీఖున పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఆశీస్సులతో మళ్ళీ 25వ తారీఖున ఇంకొక సెట్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదైతే ఇవాళ చాలా ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఒక గౌరవాన్ని, అంటే గత ప్రభుత్వంలో లాగా ఏదైతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 600 పైచీలకు హామీలు ఇచ్చి దాని మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి దాన్ని అమలు చేసే బాధ్యత నాది అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఏ రకంగా ప్రజలను మోసం చేశారో మనం చూసాం. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ, ఎక్కడ కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు అన్నటువంటి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. వాళ్ళ పెన్షన్లు ఇంటికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ ఇంటి దగ్గరలోకి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి.